సూర్యాపేటలోని 42వ వార్డ్ గణేష్ నగర్ ఏవి ఎన్క్లేవ్లో బీజేపీ అభ్యర్థి చెల్లమెల్ల నరసింహను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం నాడు 42వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా చెల్లమెల్ల నరసింహకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, అలాగే కాంగ్రెస్ కూడా అవినీతిమయంగా మారిందని అన్నారు. సూర్యాపేటలోని 42వ వార్డ్ గణేష్ నగర్ ఏవి ఎన్క్లేవ్లో బీజేపీ అభ్యర్థి చెల్లమెల్ల నరసింహను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం 42వ వార్డులో గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా చెల్లమెల్ల నరసింహకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, అలాగే కాంగ్రెస్ కూడా అవినీతిమయంగా మారిందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని, ఉజ్వల గ్యాస్ పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిందని, కరోనా సమయంలో ప్రజలందరికీ 3 సార్లు వ్యాక్సిన్లను ఉచితంగా ఇచ్చిందని, కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం కేంద్రం ఉచితంగా ఇస్తుందని ఆయన అన్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో జుట్టుకొండ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు సూర్యాపేటలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అప్పం శ్రీనివాసరావు, బీజేపీ సీనియర్ నాయకులు రంగారావు, రుక్మారావు, కర్ణాటి కిషన్, గుండెపూడి శివ, మంతపురం వెంకటేశ్వర్లు, కందాన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, చెల్లమెల్ల నరసింహ గారి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇక్కడ ఈ రోజు 42వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి చెల్లమెల్ల నరసింహ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు ఇల్లు తిరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన అభ్యర్థి చెల్లమెల్ల నరసింహ, అదే రకంగా మన పద్మశాలి సంఘ రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాస్ గారు, రంగరాజు రుక్మారావు గారు, మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున భాస్కర్ గారు, రవీందర్ రెడ్డి గారు, శివ అందరికి కూడా, మరి మీకు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వాస్తవంగా ఇదేదైతే ఉందో, పూర్వం నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చెరువు నింతే ఈ నీళ్ళన్నీ కూడా పైకెల్లా వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఈ దాదాపు ఈ నెహ్రూ నగరు, ఇందిరానగరు, అటు సద్దల చెరువు వరకు కూడా చెరువు నీళ్లు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో వర్షాలు పడ్డప్పుడు మొత్తం ఒక 1/2 కిలోమీటర్ పైన ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే. దీన్ని నివారించడం కోసం ఆనాడు ఆలోచన చేసి, ఆనాడు ఏదైతే ఉందో 198 ఎకరాలు చెరువు ల్యాండ్, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు అయినంత వరకు అయినా కాకుండా ఫర్దర్ గా దీన్ని ఎంకరేజ్ కాకుండా ఉండాలని చెప్పి, ఇళ్లకు బ్యాక్ వాటర్ రాకుండా ఉండాలని చెప్పి ట్యాంక్ బండ్ నిర్మాణం ఆ రోజు మొదలుపెట్టి నడువంలోతు నీళ్లలో దిగి జేసీబీలతో, ప్రొక్కిలతో కంచి కొట్టించి ఆ నిర్మాణం అనేది మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు నీళ్లు ఏదైతే ఉందో, చెరువు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఇటు రాకుండా ఉన్నాయి. ఆ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆ రోజు ఇచ్చినటువంటి నిధులు, బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో ఈ పట్టణాన్ని అన్ని రంగాలలో కూడా తీర్చిదిద్ది ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఆ రోజు నిర్మాణం చేసుకుని భారతదేశంలో ఒక అవార్డు గెలుచుకోవడం ఏదైతే ఉందో మనందరికీ కూడా గర్వకారణం. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా దయచేసి 42వ వార్డులో ఉన్నటువంటి ఈ మిత్రులు, సోదరులు, సోదరీమణులందరూ కూడా భారతీయ జనతా పార్టీ టైంలో, నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న టైంలో ఈ వార్డులో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, మురికాలువల నిర్మాణం కానీ, అదే రకంగా వీధి దీపాలు కానీ, అదే రకంగా తాగే మంచినీటి నల్లాలు కానీ, మిగతా యొక్క పౌర సదుపాయాలన్నీ కూడా ఆ రోజు మేము కల్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా సమస్యలు ఉన్నాయి. రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మరి చెల్లమెల్ల నరసింహ ఇక్కడ వార్డు అభ్యర్థిగా గెలిచినట్టయితే మున్సిపల్ కౌన్సిల్ లో కూడా ఈసారి మాకు మెజార్టీ వస్తుంది, బీజేపీ చైర్మన్ అవుతాడు. ఈ సమస్యలన్నీ కూడా అంచెలంచెలుగా మేము పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా హామీ ఇస్తూ, సూర్యాపేట పట్టణ ప్రజలు కూడా దీన్ని గమనించి, దీన్ని గుర్తించి ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డు మరి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను చెల్లమెల్ల నరసింహను గతంలో 2 సార్లు కౌన్సిలర్ గా సూర్యాపేటలో నేను గెలుపొందడం జరిగింది.
గతంలో కూడా మరి నిరంతరము ప్రజాసేవలో ఉండి నిస్వార్థంగా మరి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు మౌలిక వసతులే కాకుండా వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను కూడా మరి దగ్గరుండి వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా మరి లబ్ధి చేకూర్చడం జరిగింది. అదే విధంగా గతంలో మరి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే సూర్యాపేటలోని మరి మున్సిపాలిటీ జుట్టుకొండ సత్యనారాయణ గారు ఉన్నప్పుడే మరి ఈ యొక్క పట్టణంలోని అన్ని వీధులు కూడా మరి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క సూర్యాపేటని ఈ 42వ వార్డు కూడా అభివృద్ధి చేయడానికి ముందు కంకణం కట్టుకుంటారు. అదే విధంగా బొప్పర్ జోన్ లో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎఫ్టీఏలో ఉందని ఇళ్లను కూలగొడతామన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తే నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఇళ్లను కూలగొట్టకుండా ఆపడానికి నేను నా వంతు కృషి చేస్తానని ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఉన్న శ్మశాన వాటిక కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతోటి మరి నిర్మాణం చేస్తే అందులో ఉన్న 3 ప్లాట్ఫారంలు నిర్మాణం చేయడం వల్ల మన ఈ 1,00,000 జనాభా హిందూ జనాభా ఉన్నారు కాబట్టి ఆ జనాభాకు సరిపోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే కలెక్టర్ గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంకా 6 ప్లాట్ఫారంలు నిర్మాణం కోవడానికి కూడా కృషి చేస్తాను. ఇక్కడ మేజర్ గా నల్ల నీళ్ళ సమస్య కూడా ఉంది. గతంలో గెలిచిన వాళ్ళు మరి ఏమి పట్టించుకోలేదు. ఈ వార్డుకు దూరంగా ఉండి 5 కిలోమీటర్లు ఉన్న వ్యక్తిని 2 సార్లు గెలిపించడం జరిగింది. ఆయన మొక్కుబడిగా కూడా ఈ వార్డు ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు మరి నన్ను స్థానికున్నైనా నన్ను గెలిపించినట్టయితే మీకు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు నిరంతరం నిస్వార్థంగా సేవలు చేసి మీ యొక్క మన్నలను పొందుతాను. గతంలో చేసి ఆ వార్డు ప్రజల మన్నలు కూడా పొందడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో మరి 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నా యొక్క కమలపు గుర్తుపై ఓటేసి మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.